మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు ఉంగుటూరులో మంచి పేరైతే ఉంది. స్వతహాగా సంపన్నుడు కావడంతో ఎలాంటి అవినీతి మరకలు అంటించుకోలేదు. ఎక్కడా కూడా ప్రజల నుండి కానీ, ప్రభుత్వ డబ్బుకు కానీ, కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజీలకు కానీ కక్కుర్తి పడలేదని నియోజకవర్గంలో టాక్ ఉంది. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమి చెందారు. అత్త మీద కోపం దుత్త మీద పోయినట్టు గత ప్రభుత్వ వ్యతిరేకతే ఆయన గెలుపునకు దెబ్బ కొట్టిందా? ఉంగుటూరులో వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి పుప్పాల వాసుబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. మృదు స్వభావిగా అవినీతి మరకలు లేకుండా నియోజకవర్గం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వాసుబాబు ఎమ్మెల్యేగా ఉన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పనులు చేయలేదని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. పుప్పాల వాసుబాబుకు ఉంగుటూరులో మంచి పేరు ఉందని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నమాట. ఆయన స్వతహాగా సంపన్నుడు కావడంతో ఎలాంటి అవినీతి మరకలు అంటించుకోలేదని కూడా అంటుంటారు. ఎప్పుడూ కూడా ప్రజల నుండి కానీ, ప్రభుత్వ డబ్బుకు కానీ ఆశపడలేదని, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్లకు కక్కుర్తి పడలేదని కూడా నియోజకవర్గంలో టాక్ ఉంది. అయినప్పటికీ 2024లో ఆయన ఘోరంగా ఓటమి చెందారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఆయనను దెబ్బ కొట్టిందని, వాసు ఓటమి చెందడానికి అదే ప్రధాన కారణమని నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నమాట. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన నియోజకవర్గానికి తీసుకువచ్చి దీర్ఘకాలికంగా ఉన్న గోదావరి కాలువపై బ్రిడ్జిల పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించుకున్నారని నియోజకవర్గ ప్రజల్లో టాక్ ఉంది. అలాగే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు తాగునీరు అందించేందుకు కావాల్సిన నిధుల మంజూరుకు కూడా ఆనాటి బహిరంగ సభలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వాసుబాబు ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలలో పోలీస్ స్టేషన్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ ఏ ఇతర రికమెండేషన్లు చేయలేదని, న్యాయబద్ధంగా వ్యవహరించేవారని ఆ నియోజకవర్గ ప్రజలు నేటికి మాట్లాడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు స్వతహాగా సంపన్నుడు కావడంతో తన సొంత డబ్బుతో నియోజకవర్గం అభివృద్ధికి ఖర్చు చేసేవారని కూడా స్థానిక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. రాష్ట్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ప్రజల్లో పెళ్ళుబికిన ఆగ్రహం చరిత్రలో ఎన్నడూ ఏ పార్టీ చవిచూడని విధంగా ఘోర పరాభవాన్ని 2024లో వైసీపీ మూట కట్టుకుంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు కొట్టుకుపోయినంత పనైంది. దానికి కారణం ఆ పార్టీ అధినేత జగన్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై ప్రజల్లో పెళ్ళుబికిన వ్యతిరేకత అనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే పుప్పాల వాసుబాబుకు కాలం కలిసి రాలేదు. సొంత నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత లేనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వాసుబాబుపై కూడా పడింది. దీంతో పుప్పాల వాసుబాబు ఓటమి పాలు కాక తప్పలేదు. మొత్తానికి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్పై ప్రజల్లో పెళ్ళుబికిన ఆగ్రహం వెరసి వాసుబాబుపై కూడా పడడంతో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ప్రజలు వాసుబాబుని కూడా ఓడించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.